దైవజనుడు ఇలా అంటాడు, నీకున్న డబ్బుతో ప్రపంచంలో ఎక్కడికైనా నువ్వు వెళ్ళొచ్చు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? చంద్రమండలానికి వెళ్ళొచ్చేమో, స్పేస్లోకైనా వెళ్ళొచ్చేమో. 1.5 లేదా 2 కోట్లు నీకుంటే స్పేస్లో తీసుకెళ్తారు. ఇప్పుడు టికెట్ 2 కోట్లు, కాసేపు అలా తీసుకెళ్ళి మళ్ళీ దింపుతారు కిందకి. అంతా బాగానే ఉంటే కిందకు వచ్చేస్తా, లేదా అటు పైకి వెళ్ళిపోవడమే. స్పేస్లో తీసుకెళ్తున్నారు. 2 కోట్ల రూపాయల డబ్బులు నీకుంటే స్పేస్లోకి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు పైకి. అక్కడ కాసేపు స్పేస్లో జీరో గ్రావిటీ ఉంటుంది కదా, కాసేపు అలా తేలి ఆడి వచ్చేయచ్చు కిందకి. నీకున్న డబ్బుతో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలవు, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. హెవెన్ కెన్ నాట్ బి బాట్ విత్ యువర్ మనీ. నీకున్న డబ్బుతో కొనేది కాదు. ప్రపంచంలో నీకున్న డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ మనశ్శాంతిని కొనుక్కోగలవా? పీస్ ఆఫ్ మైండ్ కొనుక్కోగలవా? ఖచ్చితంగా కొనుక్కోలేవు. ఈ రోజుల్లో పేదోళ్లే కొంచెం శాంతిగా ఉంటున్నారేమో అనిపిస్తే సమాధానంగా, డబ్బు పెరిగే కొలిది మనిషికి ఏం పెరిగిపోతుంది? అశాంతి పెరిగిపోతుంది. ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక, ఎక్కడ పెట్టాలో తెలియక, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక, ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నష్టం వస్తే ఏమవుతుందో తెలియక, చాలామంది డబ్బున్న వాళ్ళకు ఉన్నంత అసమాధానం పేదోళ్ళకి